నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కుర్క్యాలకు సంబంధించి దాదాపుగా 1986 నుంచి 2025 ఏది 19/12/2025 దాకా ఎవరు చైర్మన్గా కొనసాగారు, ఎంతమంది చైర్మన్గా కొనసాగారు అంటే దీనికి సంబంధించి 8 మందికి అవకాశం వచ్చింది. ఈ 8 మందిలో మరి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎన్నిసార్లు చైర్మన్ పదవి చేపట్టారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి అంటే ఈ వీడియో కోసం ఎక్కువ చూస్తున్నట్టున్నారు, చాలామంది ఎక్కువ చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకో చాలామంది కామెంట్ చేసిరు. అయితే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కుర్క్యాల PSCS కేంద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. ఇది కుర్క్యాలకు సంబంధించి ఇందులో ఎంతమంది చేశారంటే ఇప్పటి వరకు 8 మంది చైర్మన్గా కొనసాగిరు. అందులో ఎవరెవరు కొనసాగిరు, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా కొనసాగిరు అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సంపదను నిజంగా దాచిపెట్టే కాడ ఎవరు ఉంటారు, సంపదను జమ చేసే కాడ ఎవరు ఉంటారు అన్నది చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒకటి నెంబర్ 1 ఇది ఏంటిదంటే PSCS కుర్క్యాల. అయితే నెంబర్ 1 వెలిచాల రమాపతి రావు ఉన్నట్టుంది. ఇది రైట్. నెంబర్ 1 వెలిచాల రమాపతిరావు అనుకుంటుంది. ఈయన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేసినంటే 1986 to 1987 అంటే ఒక సంవత్సరం చేసింది అంతే, ఒకటే సంవత్సరం. రైట్. నెంబర్ 2 మోతే లచ్చిరెడ్డి గారు. మోతే లచ్చిరెడ్డి గారు ఈయన ఎప్పటి నుంచి చేసిందంటే 1987 to 1990. ఈయన 3 సంవత్సరాలు. రైట్. 4వది దోర్నాల మైపాల్ రెడ్డి గారు. దోర్నాల మైపాల్ రెడ్డి 1990 నుంచి టు 1992 1994. నాలుగవది వెలిచార తిరుమలరావు గారు. ఇక ఈ తిరుమలరావు గారు వచ్చినాక వేరే వాళ్ళు చైర్మనే కాలే ఈ సొసైటీలో. ఏది 1994లో వచ్చిండు. 1994లో తిరుమలరావు గారు ఒక్కసారి చైర్మన్ అయ్యారు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకంటే 2004 దాకా. 2004 ఇది 10 సంవత్సరాలు కంటిన్యూ. ఇక మళ్ళీ 5th పర్సన్ ఎవరంటే మళ్ళీ తిరుమలరావు గారే. మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నాడు, మళ్ళా ఇలా డేట్ ఉన్నట్టుంది. డేట్ ఉంది 23/10/2005 నుంచి 5 to 18/12/2010 అంటే మళ్ళీ 5 years. మళ్ళీ 6th పర్సన్ ఎవరంటే మళ్ళీ తిరుమలరావు గారే.
వెలిచాల తిరుమలరావు గారు మళ్ళీ ఎప్పుడు వస్తుంది 6% అంటే 01, 02, 2013 నుంచి 2013 టు 10/02/2019 అంటే మళ్ళీ 6 సంవత్సరాలు. ఏడో పర్సన్ ఎవరంటే మల్ల తిరుమలరావు గారే. ఏడో పర్సన్ మల్ల తిరుమలరావు గారే. మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే 11/02/2019 నుంచి మళ్ళా 14/2/2020 వరకు. 14/2/2020 వరకు ఎన్ని సంవత్సరాలు అంటే 1 సంవత్సరం. రైట్, నెక్స్ట్ పేజ్ తీసుకుందాం ఒకసారి. 2020 వరకు 1 సంవత్సరం. మళ్ళీ 8% తీసుకుని 8% మళ్ళీ ఎవరంటే మళ్ళీ వెలిచాల తిరుమలరావు గారు. వెలిచాల తిరుమలరావు గారు 8%. 15/02/2022 19/12/2022 వరకు ఇది అయిపోయింది అందరిది. మళ్ళీ 5 years. రైట్, ఇప్పుడు 9% సర్దార్ ప్రీత్ పాల్ సింగ్ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. 9% ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. ఇది లెక్కలేదు. ఎప్పటి వస్తుందంటే 20 డేట్ నుంచి ఇన్ఛార్జ్ 20/12/2025 నుంచి ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. ఇది లెక్కలేదు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే వెలిచాల రమాపతిరావు గారు 1986 నుంచి 1987 దాకా 1 సంవత్సరం చేశారు. అయితే మోత లచ్చిరెడ్డి గారు 1987 నుంచి 1990 దాకా 3 సంవత్సరాలు చేశారు. అయితే దోర్నాల మైపాల్ రెడ్డి గారు 1990 నుంచి 1994 దాకా 4 సంవత్సరాలు చేశారు. వెలిచాల తిరుమలరావు గారు ఎప్పుడు ఎంటర్ అయ్యారు అంటే 1994 నుంచి 1994లో ఎంటర్ అయ్యారు తిరుమలరావు గారు. 1994లో మరి రాజకీయ ఆరంగరేటం చేసిరో లేకపోతే ఇదివరకు రాజకీయంలో ఉన్నారో నాకు తెలిసినంత వరకు తెలియదు. కానీ 1994లో చైర్మన్గా ఎంటర్ అయ్యారు. 2004 దాకా 10 సంవత్సరాలు కంటిన్యూగా చేశారు. మళ్ళీ వెలిచాల తిరుమలరావు గారు 23/10/2005 నుంచి మళ్ళీ 18/12/2010 దాకా మళ్ళీ 5 సంవత్సరాలు చేశారు. మళ్ళీ వెలిచాల తిరుమలరావు గారు 6%. 1/2/2013 నుంచి 10/2/2019 అంటే మళ్ళీ 6 సంవత్సరాలు చేశారు. అప్పుడు మళ్ళీ వెలిచాల తిరుమలరావు గారు మళ్ళీ 11/2/2019 14/2/2020 అంటే 1 సంవత్సరం చేశారు. మళ్ళీ ఇది ఏడో మెంబరు. అయితే ఇక్కడ 8% వచ్చేసి మళ్ళీ వెలిచాల తిరుమలరావు గారే. ఎప్పుడు వస్తుందంటే 15/2/2010 నుంచి 2020 నుంచి 19/12/2025 దాకా అంటే మళ్ళీ 5 సంవత్సరాలు. అప్పుడు 5 సంవత్సరాలు చేశారు. మొత్తం తిరుమలరావు గారు ఎన్ని సంవత్సరాలు చేశారు? ఒకసారి ఎందరికి అవకాశం వచ్చింది, ఎన్నిసార్లు వచ్చింది అన్నది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వెలిచాల రమాపతిరావు గారు 1 సంవత్సరం చేశారు. లచ్చిరెడ్డి గారు 3 సంవత్సరాలు చేశారు. అయితే దోర్నాల మైపాల్ రెడ్డి గారు 4 సంవత్సరాలు చేశారు. వెలిచాల తిరుమలరావు గారు 10 సంవత్సరాలు చేశారు. వెలిచాల తిరుమలరావు గారు మళ్ళీ 5 సంవత్సరాలు చేశారు. ఇది 10 సంవత్సరాలు 1994లో స్టార్ట్ అయిందంటే 10 సంవత్సరాలు చేశారు 2004 దాకా. 23/10/2005 నుంచి 18/12/2010 దాకా మళ్ళీ 5 సంవత్సరాలు చేశారు. మళ్ళీ 1/2/2013 నుంచి 10/2/2019 నుంచి 2019 దాకా 6 సంవత్సరాలు చేశారు. వెలిచాల తిరుమలరావు గారు మళ్ళీ ఎప్పుడు అంటే 11/2/2019 నుంచి 14/2/2020 దాకా మళ్ళీ 1 సంవత్సరం చేశారు. మళ్ళీ వెలిచాల తిరుమలరావు గారు 15/2/2020 నుంచి 19/12/2025 దాకా మళ్ళీ 5 సంవత్సరాలు చేశారు. మొత్తం ఇక్కడ చూసుకుంటే ఒకసారి తిరుమలరావు గారు ఎంటర్ అయినాక ఎన్ని సంవత్సరాలుగా చైర్మన్గా కొనసాగారు అనేది ఒకసారి చూసుకుంటే 10, 15, 6, 21, 22, 27 సంవత్సరాలుగా ఒక సొసైటీకి చైర్మన్గా తిరుమలరావు గారు ఉన్నారు. ఇది వాళ్ళు ఇచ్చిన డాటా అనేది. ఇది ఆ సొసైటీ వాళ్ళు ఇచ్చిన డాటాని సెక్రటరీ ఇచ్చిన డాటా. దాదాపు ఒక వ్యక్తి 27 సంవత్సరాలుగా సొసైటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఇది కుర్క్యాల సొసైటీకి సంబంధించింది. అయితే ఇందులో మరి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అంటే బీసీలు లేరు. ఇలా
ఇంతవరకు బీసీ కాలే మనం తీసుకున్న డేటా ప్రకారం. వెలిచాల రమాపతిరావు గారు ఓసీ, మోతి లచ్చిరెడ్డి గారు ఓసీ, దోర్నల మైపాల్ రెడ్డి గారు ఓసీ, వెలిచాల తిరుమలరావు గారు దాదాపు 1, 2, 3, 4, 5 టర్ములు. 5 టర్ములు అంటే అలా ఒక 10 సంవత్సరాలు చేసారు. 6 టర్ములు అనుకో, 5 సంవత్సరాలు వేసుకుంటే 6 టర్ములు 6 సార్ల 1, 2, 3, 4, 5 సార్లు చేశారు అనుకో. 1994 నుంచి 2004 దాకా 10 సంవత్సరాలు చేశారు. వీళ్ళు ఓసీ, మొత్తం ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అయ్యారు. ఇందులో ఒక ఎస్సీ లేడు, ఒక బీసీ లేడు. ఎప్పటిస్తుంది 1986 నుంచి 2025 దాకా 2025 దాకా ఒక ఓసీ, మొత్తం ఓసీలే. కురిక్యాల సొసైటీకి సంబంధించి ఓసీలు మాత్రమే ఉన్నారు. ఇందులో ఎక్కువ ఓసీలలో ఎవరు చైర్మన్ పదవి అనుభవించారంటే వెలిచాల తిరుమలరావు గారే దాదాపుగా 27 సంవత్సరాలు, 10, 5, 15, 21, 22, 27 సంవత్సరాలు, 27 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఒక్కడే చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు. మరి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ తిరుమలరావు గారే ఉంటారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి నిజంగా ఈ ప్రభుత్వాలు మారలేదంటే గత ప్రభుత్వంలో తిరుమలరావు గారే ఉన్నారు. ఇగో ఈయననే, ఈ పెద్ద ఆయన తిరుమలరావు గారు ఉన్నారు. మరి ఈ ప్రభుత్వంలో కూడా తిరుమలరావు గారే ఉన్నారు. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఆయననే ఉన్నాడు. అంతకుముందు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఆయననే ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా మరి ఆయననే ఉంటాడా? చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే మార్పు కోరుకుంటున్నారు. ఇది ఒక్కటనే కాదు, పిఎస్సిఎస్ కేంద్రాలలో మనం వీడియోలు చేసిన తర్వాత చాలామంది ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఈసారి చైర్మన్ పీఠం మా బీసీలకు, నేను కోరుకునేది ఏంటంటే మా బీసీలకన్నా ఎస్సీలకన్నా ఇవ్వాలి. ప్రతి ఒక్కరి అవకాశం ఇవ్వాలి. మా బీసీ సోదరులకు, మా ఎస్టీ సోదరులకు ఈ చైర్మన్ పదవులలో అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ప్రియారిటీ అయితే మా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ప్రియారిటీ ఇచ్చి ఇందులో కీలకంగా మా వాళ్ళని చైర్మన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా జాతుల నుంచి చైర్మన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మరి సారథే ఉంటుంది ఈ చైర్మన్ పదవి. ఇట్లా సాధ్యమవుతుంది అనేది నాకు అర్థమవుతలేదు. మరి దయచేసి మిత్రులారా, ఇది కురిక్యాల సొసైటీకి సంబంధించింది. దయచేసి వీడియోని ఒక మందికి షేర్ చేయండి. షేర్ చేస్తారని అనుకుంటున్నా. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.